నమస్తే, వెల్కమ్ టు అంబా న్యూస్. ఇవాళ ముందుగా అన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా వార్తాపత్రికలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు గనక పరిశీలించినట్లయితే ఇవాళ మెయిన్ హెడ్డింగ్లో ఇదిగో నవ వైకుంఠం, యాదాద్రి ఆలయ ఉద్ఘాటన నేడే, 6 ఏళ్ల తర్వాత స్వయంభూల దర్శనము, ఇక మహాసంప్రోక్షణకు ఆధ్యాత్మిక హంగులు, ఏకకాలంలో 82 కళాశాలలకు అభిషేకం, ఇక కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి పూజలు, ఇక లక్ష్మీనరసింహులు నివసించే నవ వైకుంఠవ నిరంతర యజ్ఞయాగాలతో పునీతమైన వేద ఘోష ప్రతిధ్వనించే పవిత్ర భూమి అది. ఇక చారిత్రాత్మక ప్రాశస్త్యం, ఆధునిక సోయగం కలిగిన యాదాద్రి ఆలయ ప్రాంగణం ఇకపై నవనిర్మితంగా శోభాయమానంగా దర్శనమియనుంది. ఇక ఇక్కడే పంచనారసింహుల క్షేత్రం ఒకప్పటి గుహాలయం మాత్రమే కాదు, ఇక ఇప్పటికే దేశంలో తొలిసారిగా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమైన చిన్న ధామం. ఇక ఒకే రోజు పెట్టుబడులు 3,315 కోట్లు, 4 సంస్థల నిర్ణయం, ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన. భూసేకరణ భారమే, భారీగా పెరిగిన భూముల విలువలు, పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రభావం. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ సంస్థల సమూహంగా రంగారెడ్డి జిల్లాలో 19,000 ఎకరాల్లో ఔషధ నిర్మించిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇందులో 14,000 ఎకరాల వరకు ప్రభుత్వ భూములు, మరో 5,000 ఎకరాలను సేకరించాల్సి రాగా దశల వారీగా అధికారులు 4,000 సేకరించారు. ఇక చివరకు దశకు వచ్చేసరికి మిగిలిన 1,000 ఎకరాలకు ధరలు 5 రెట్లు పెరిగాయి. ఇక చారిత్రాత్మక కట్టడాల సంరక్షణకు కొత్తగా కఠిన చట్టం, 5 లక్షల మంది విదేశీ పర్యాటకులకు ఉచితంగా ఈ వీసాలు, భద్రాద్రి యాదాద్రి ఆలయాలకు రైలు కనెక్టివిటీ సిద్ధం. కిషన్ రెడ్డి. నేడు రేపు దేశవ్యాప్త సమ్మె, కార్మిక సంఘాల ఫోరం పిలుపు, బ్యాంక్ సేవలపై ప్రభావం. ఇక మా వడ్లను కేంద్రమే కొనాలి, పంజాబ్ తరహా విధానం చేపట్టాలి, ప్రధానికి 3,210 పంచాయతీలు, 52 మండల పరిషత్లు, 89 మార్కెట్ కమిటీల తీర్మానాలు, పీయూష్ గోయల్కు సైతం పోస్ట్. ఇక నేటి నుంచి ఓటీఆర్లో సవరణలకు అవకాశం, కొత్త అభ్యర్థులు నమోదు చేసుకోవచ్చు. 1 నుంచి 7వ తరగతి వివరాలు ఇవ్వాలి, టీఎస్పీఎస్సీ కార్యదర్శి వెల్లడి. ఇది ప్రధానంగా ఈనాడుకు సంబంధించి. ఇక సాక్షి గనక పరిశీలించినట్లయితే ముందుగా నమో నారసింహ, నేటి నుంచే భక్తులకు యాదాద్రీశుడు స్వయంభూ దర్శనం, మహాకుంభ సంప్రోక్షణకు సర్వం సిద్ధం. ఉదయం 11:55 సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కార్యక్రమం, ఒకే సమయంలో అన్ని ఉపాలయాలు ప్రాకారాల వద్ద పూజలు, అనంతరం గర్భాలయంలో తొలి పూజ చేయనున్న ముఖ్యమంత్రి. మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనానికి భక్తుల అనుమతి, శోభాయమానంగా ఆలయం ముస్తాబు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప శ్రీ యాదగిరి నారసింహ, ఒక్కో నిర్మాణానికి ఒక్కో విశిష్టత. ఉదయం 6:30 బాలాలయంలో హసంతో కార్యక్రమాలు ప్రారంభం. ఉదయం 9 గంటలకు పంచకుండాత్మక యాగం సమాప్తం. తర్వాత స్వామివారి ఉత్సవ కళ్యాణ మూర్తులు, ఇతర దేవాదాయ మూర్తులకు ప్రధాన ఆలయానికి తరలింపు. 11:55 మహాకుంభ సంప్రోక్షణ. ఇక సీఎం కేసీఆర్ ప్రధాన రాజగోపురం వద్ద మంత్రులు, ప్రజాప్రతినిధులు, మిగతా గోపురాలు, ఉప ఆలయాలు, ప్రాకారాల మండపాల వద్ద సంప్రోక్షణలో పాల్గొంటారు. ఇక సంప్రోక్షణ అనంతరం గర్భాలయంలో స్వయంభూ విగ్రహం వద్ద సీఎం తొలి పూజలు, వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందుకున్నాక ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వాములైన వారికి సన్మానం. ఇక ప్రెసిడెన్షియల్ ఘాట్ సమీపంలో యాగశాల వద్ద సామూహిక మధ్యాహ్న భోజనశాల, మధ్యాహ్నం భక్తుల ప్రధానాలయంలో 3 గంటలకు సర్వదర్శనం ప్రారంభం. ఇక సెస్సుల సెగలు, ఆర్టీసీ ఛార్జీలో 10 నుంచి 20 మేర పెరుగుదల, అసలు ఛార్జీల పెంపునకు ఇంకా ఓకే చెప్పని ప్రభుత్వం, అసలే నష్టాలు, ఆపై మండుతున్న డీజిల్ ధరలతో బెంబేలెత్తున్న ఆర్టీసీ. తన పరిధిలో ఛార్జీ పెంపునకు ఉన్న అవకాశాల కోసం గాలింపు, పలు రకాల సెస్ల పేరుతో ప్రయాణికుల ఛార్జీల వద్ద. వైద్య విద్యకు చలో ఫారిన్, మన దేశంలో పెను భారంగా మెడికల్ ఎడ్యుకేషన్. ప్రైవేటు కోర్సు పూర్తికి 50 లక్షల నుంచి 1 కోటికి పైగా ఖర్చు. దీనికి తోడు ప్రతిభ ఉన్న పోటీ తట్టుకోవడమే కష్టం. అర్హులకు అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య భారీ అంతరమే కారణం. ఉక్రెయిన్లో చౌకగా మెడిసిన్ కోర్సు పూర్తి చేసి రష్యా, చైనా వంటి దేశాల్లో చదువుతున్న 1,00,000 మంది విద్యార్థుల 10 పైన పునరాలోచన, పరిశీలనలో 10th పరీక్ష తేదీలు మార్చాలనే డిమాండ్.
ఇక మే 23 నుంచి జూన్ 1 వరకు నిర్వహణకు విద్యాశాఖ నిర్ణయం ఆలస్యం తదుపరి విద్యా సంవత్సరంపై ప్రభావం చూపిస్తుందనే వాదన వినిపిస్తోంది. ఇంటర్మీడియట్ సహా ఇతర కోర్సుల్లో చేరిక కష్టమే అన్న అభిప్రాయం వాస్తవ పరిస్థితిపై నివేదించిన కోర్టు. సీఎం కుటుంబం కోసమే పథకాలు, రాష్ట్ర శ్రేయస్సు కోసం కాదు. కిషన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సహకరించిన కయ్యం పెట్టుకోండి. ఇక డిమాండ్ లేక ఉప్పుడు బియ్యం కొనడం లేదు. ఇక టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ సవరణ ఓకే. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నిరుద్యోగుల వివరాలను సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ సవరణలు నూతన ఆమోదనకు కమిషన్ అవకాశం కల్పించింది. ఇక సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అభ్యర్థులు ఈ సవరణలు నమోదు చేసుకోవచ్చు. ఇక రాష్ట్రానికి ఒక్కరోజే 3,250 కోట్ల పెట్టుబడులు, మంత్రి కేటీఆర్ చర్చలు. ముందుకొచ్చిన అమెరికా కంపెనీలు అడ్వాండ్ ఇంటర్నేషనల్ 1,750 కోట్లు, స్లేబ్యాక్ ఫార్మా 1,500 కోట్లు. ఇక జీనోమ్ వ్యాలీలో ల్యాబ్ పెడతామన్న యుఎస్ ఫార్మాకోపియా. ముగిసిన కేటీఆర్ అమెరికా పర్యటన. ఇక పక్కా వ్యూహంతో రాష్ట్రంలో త్వరలో భారీ సంఖ్యలో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండడంతో ఉద్యోగాల తీరుతెన్నులు, సిలబస్, పరీక్ష విధానం, ప్రిపరేషన్ వ్యూహం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కథనం. ఇది ఈనాడు సాక్షి గనక సంబంధించి చూస్తే, ఇక నమస్తే తెలంగాణ గనక పరిశీలించినట్లయితే నిజరూప దర్శనం నేటి నుంచే ఉదయం 11:55 పవిత్ర జలాలతో మహాసంప్రోక్షణ. స్వయంభుల తొలి పూజలో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు. ఇక నరసింహమూర్తి కాదు, కేవలం హరిమూర్తి కాదు, మానవీయంగా కాదు, సరిగ్గా యథార్థం యాదగున్. నిజరూప దర్శనం నేటి నుంచే. తీర్మానం తీన్మార్. రాష్ట్రంలో పండిన ధాన్యం కేంద్రమే కొనాలి. స్ఫూర్తిదాయక బాటలో బీజేపీ ఎంపీపీలు. నిజామాబాద్ జిల్లా రేంజర్లో బీజేపీ ఎంపీపీ రజనీ. ఇక డిచ్పల్లిలో అదే పార్టీ ఎంపీపీ గద్దె భూమన తీర్మానాలు. పంచాయతీ నిర్ణయానికి కతలాపూర్ బీజేపీ నేత మద్దతు. రాష్ట్ర బీజేపీ నేతలకు ఇకనైనా సోయి వస్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా 2వ రోజు కొనసాగిన తీర్మానాల జోరు. ఇక ఆర్ఏకేఎం ఆంధ్రాలో అడ్వాంట్ పెట్టుబడి 1,750 కోట్లు. హైదరాబాద్లో ప్లేబ్యాక్ విస్తరణ ప్లాన్ 1,500 కోట్లతో. ఫార్మాకోపియా, క్యూరియా గ్లోబల్ సంస్థల రాక. 4 కంపెనీలు 3,250 కోట్లు. రాష్ట్రానికి తరలిరానున్న అమెరికన్ ఫార్మా కంపెనీలు. కేటీఆర్తో భేటీ తర్వాత పెట్టుబడిపై ప్రకటనలు. అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన. నేడు రేపు భారత్ బంద్. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు. టీఆర్ఎస్కే మద్దతు. కేంద్ర విధానాలపై నిరసన. బీజేపీ రాష్ట్రాలపై అపేక్ష, తెలంగాణపై కక్ష. వైద్య కళాశాలలోని వారి పాలనలోనే రాష్ట్రాలకే, కేంద్ర మాట వినని రాష్ట్రాలకు మొండి చెయ్యి. ఇక మెడికల్ కాలేజీల మంజూరులో కేంద్ర వివక్ష. 157 కాలేజీలో ఒక యూపీకే 27 మంజూరు. 26,000 కోట్లతో ఒక రాష్ట్రానికే 16%. ఇక తెలంగాణకు 1 ఇవ్వని బీజేపీ ప్రభుత్వం. ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపులోనూ అదే తీరు. ఇక మళ్ళీ ఐటీ సందడి. 2 ఏళ్ల తర్వాత తిరిగి తెచ్చుకోనున్న కార్యాలయాలు. ఏప్రిల్ 1 నుంచి వర్క్ ఫ్రం హోమ్కు ముగింపు. హైబ్రిడ్ విధానంలో వర్క్ ఎట్ ఆఫీస్కు పిలుపు. ఇక 6 రోజుల్లో 5వసారి మళ్లీ పెరిగిన ఇంధన ధరలు. 1 లీటర్ పెట్రోల్పై 57, డీజిల్పై 59 పైసలు వడ్డన. పెట్రోమంట భరించలేం. దేశంలో 42% ప్రజల మాట ఇదే. కరోనాతో ఆదాయం పొదుపు తగ్గాలని ఆందోళన. తాజా సర్వే నివేదికలో లోకల్ సర్కిల్ వెల్లడి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి. ఇక ఆంధ్రజ్యోతి కనుక పరిశీలించినట్లయితే ఇవాళ యాదాద్రి, ఇక భక్తాద్రి నేటి నుంచి ఉదయం 11:55 ఆలయ ఉద్ఘాటన. సతీ సమేతంగా హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక మధ్యాహ్నం 3 తర్వాత సామాన్యుల భక్తుల దర్శన భాగ్యం. నిఘానిడలో క్షేత్రం. 3,000 నుంచి పోలీసులతో భద్రత. చిన్నజీయర్ ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ. ఉద్ఘాటనకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపలేదన్న ఈవో. ఇక వడ్లు కొనేదెవరు? ధాన్యం సేకరణపై బెట్టువేడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.
మరో వారం 10 రోజుల్లో వరి కోతలు ముమ్మరం. నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే మొదలు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై స్పందించిన సర్కారు ఆదేశాలు లేకపోవడంతో పౌర సరఫరాల సంస్థ ప్రేక్షక పాత్ర. ముందస్తు కోతలైతే 10 లక్షల టన్నుల రైస్ రావచ్చు. ఆ దిశలోని ఎలాంటి చర్యలు తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక మిల్లర్లే దిక్కవుతారా? అలాగైతే మద్దతు ధర హలక్కే. దళారు రైస్ మిల్లర్ల చేతుల్లోకి ధాన్యం దందా. ప్రజల్ని నూకలు తినమంటారా? ధాన్యం ఎలా కొనారో చూస్తాం. హరీష్ రావు, పంజాబ్ మాదిరిగా కొనాలి. శ్రీనివాస్ గౌడ్, కేంద్రం ధాన్యమే కొనాలి. ఇక నిజామాబాద్ జిల్లా రైంజల్ బీజేపీ ఎంపీపీ తీర్మానం. ఇక మళ్ళీ పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు. ప్యాసింజర్ సిస్ పేరిట ఎక్స్ప్రెస్ డీలక్స్లో 5 రూపాయల పెంపు. సూపర్ లగ్జరీ రాజధాని గరుడలో 10 రూపాయల వరకు పెంపు. ఇక రోజు బాదుడే వారంలో 6సారి ఇంధన మాట. ఇక పెట్రోల్ లీటర్కు 34 పైసలు, డీజిల్ 38 పైసల పెంపు. విజయవాడలో అత్యధికంగా పెట్రోల్ 114 రూపాయల 29 పైసలు. ఆ తర్వాత ముంబైలో 114 రూపాయల 18 పైసలు. హైదరాబాద్లో 112 రూపాయల 69 పైసలు. 8 ఏళ్లలో 26 లక్షల కోట్ల లూటి కాంగ్రెస్. ఆచితూచి ఖర్చు. మారుతున్న ప్రజల ఆలోచనలు, భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయడంపై దృష్టి. ఇక డెలాయిట్ సంస్థ కన్స్యూమర్ ట్రాకర్ నివేదికలో వెల్లడి. భారత్పై ఐఎస్ గురి. ఐఎస్ ఖలీఫ్ పేరుతో వీడియో విడుదల. భారత్లో జిహాదే లక్ష్యమని వెల్లడి. భారీగా భారతీయుల రిక్రూట్మెంట్. వీడియోలో తుపాకుల శిక్షణ దృశ్యాలు. పాక్ నుంచి టెలిగ్రామ్లో వీడియో. ఆ వీడియో జమ్మూ కాశ్మీర్లో తీసిందే. నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు. హైదరాబాద్లోనూ ఐఎస్ మూలాలు. అబుదాబి మాడ్యూల్లో బాసిత్ కీలకం. విస్తరిస్తున్న ఐఎస్ హిందూ ప్రొవిన్స్. 2018లోనే ఐఎస్ జేకే చీఫ్ హతం. ఇక నేడు రేపు భారత్ బంద్. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2 రోజుల సమ్మె పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక. 20 కోట్ల మందికి పైగా సమ్మెలో పాల్గొంటారు. ఏఐటియుసి. ఇక సమ్మెకు మద్దతు ఇచ్చిన బ్యాంకు ఉద్యోగ సంఘాలు. బ్యాంకింగ్, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం. విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ఇక బీహార్ సీఎం నితీష్పై దాడి. స్వగ్రామంలో స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా వీపై కొట్టిన యువకుడు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి. బీహార్ క్యాబినెట్ మంత్రి సహానిపై వేటు. ఇక మరిన్ని పేపర్ అప్డేట్స్ చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అమర్ న్యూస్ పేపర్ డిబేట్. ఒక టెక్స్టైల్ షోరూమ్ నుంచి మీరేం కోరుకుంటున్నారు? పెద్దది 1,50,000 స్క్వేర్ ఫీట్. ఒక పట్టు చీర కొనాలంటే ఎన్ని ఆప్షన్స్ చూస్తారు? మా అమ్మ అయితే 100 కూడా చూస్తుంది. ఓ 1,00,000 చీరలు చూడండి. అన్ని ప్యూర్ సరియా? అన్ని వాళ్ళ సొంత మగ్గాలతో. కాంచీపురం, కూకట్పల్లిలో. సార్ కోసం ఓ పెద్ద ఫ్లోర్ రెడీగా ఉంది. పదండి, అసలైన ద చెన్నై సిల్క్స్ ఎక్స్పీరియన్స్ ని సెలబ్రేట్ చేసుకుందాం. 25 షోరూమ్లు, 5 కోట్ల కస్టమర్లు, 56 సంవత్సరాల పారంపర్యంతో ది చెన్నై సిల్క్స్. ద చెన్నై సిల్క్స్, ద వన్ అండ్ ఓన్లీ. చూస్తున్నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సాటి లేని పట్టు చీరలు మరీ మరీ చూస్తున్నా. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, పెళ్లి పట్టు చీరలు. ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక నూతన ట్రెండ్ సెటప్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. వివాహాది శుభకార్యాలకు కేవలం 48,899 రూపాయలకే శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్ మరియు 24,999 రూపాయలకు కూడా శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్. మా వద్ద ఏసీలు, కూలర్లు, వుడెన్ కార్ట్స్, బాక్స్ బెడ్స్, సోఫా సెట్స్, సోఫా కమ్ బెడ్స్, బ్రాండెడ్ మ్యాట్రెసెస్, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డైనింగ్ టేబుల్, ఆఫీస్ ఫర్నిచర్, కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఆర్వో వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిస్పెన్సర్స్, చిమ్నీలు, పూజా టెంపుల్స్, టీ టేబుల్స్, ఫైబర్ చైర్స్, వాల్ పేపర్స్, బెడ్షీట్స్, షూ స్టాండ్స్ మొదలగు అనేక వస్తువులు లభించును. హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకాలు. నేడే విచ్చేయండి అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. మొబైల్ నంబర్ 9397171719. సాఫ్ట్ డ్రింక్
सर सॉफ्ट ड्रिंक సాఫ్ట్. सॉफ्ट ड्रिंक आता हूँ వీణినప్పుడెల్లా కొత్త సంగీతంగా జిఆర్టీ శుభ ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. ఆదిలాబాద్ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్ రంగంలో ఒక నూతన ట్రెండ్ సెటప్. అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. వివాహాది శుభకార్యాలకు కేవలం 48,899 రూపాయలకే శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్ మరియు 24,999 రూపాయలకు కూడా శుభమాంగళ్యం మ్యారేజ్ సెట్. మా వద్ద ఏసీలు, కూలర్లు, వుడెన్ కార్ట్స్, బాక్స్ బెడ్స్, సోఫా సెట్స్, సోఫా కమ్ బెడ్స్, బ్రాండెడ్ మ్యాట్రెసెస్, ఫ్రిడ్జ్లు, బీరువాలు, డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ ఫర్నిచర్, కస్టమైజ్డ్ ఫర్నిచర్, ఆర్వో వాటర్ ఫిల్టర్స్, వాటర్ డిస్పెన్సర్స్, చిమ్నీలు, పూజా టెంపుల్స్, టీ టేబుల్స్, ఫైబర్ చైర్స్, వాల్ పేపర్స్, బెడ్షీట్స్, షూ స్టాండ్స్ మొదలగు అనేక వస్తువులు లభించును. హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకాలు. నేడే విచ్చేయండి అయ్యప్ప ఫర్నిచర్ అండ్ ఎంటర్ప్రైజెస్, గోకుల్ ఇండస్ట్రీస్, ఓల్డ్ ఫన్ పార్క్, దస్నాపూర్, ఆదిలాబాద్. మొబైల్ నంబర్ 9397171719. వెల్కమ్ బ్యాక్ టు అమ్మా న్యూస్. ఇక ఆంధ్రజ్యోతి గనక పరిశీలించినట్లయితే ఇవాళ కాంగ్రెస్లో చేరతా బలోపేతం చేస్తా సోనియా రాహుల్కు పీకే ప్రతిపాదన, పెను మార్పులు చేయాలన్న ప్రశాంత్ కిషోర్. ఇక బీజేపీ ప్రత్యామ్నాయం కావాలి, ప్రాంతీయ పార్టీలంది కలిపేందుకే కృషి, జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే యోచనలో ఎన్నికల వ్యూహకర్త. ఇక పట్టు బిగించిన రేవంత్ అధిష్టానం వద్ద పెరిగిన టీపీసీసీ చీఫ్ బలం. ఇక ఢిల్లీలో ఫలించని కాంగ్రెస్ అసమర్థ నేతల ప్రయత్నాలు, అపాయింట్మెంట్ ఇవ్వని సోనియా రాహుల్ గాంధీ, ఫోన్లు ఎత్తని కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్, అసమ్మతిని ప్రోత్సహించవద్దని హైకమాండ్ ఉద్దేశం. ఇక కోమటిరెడ్డి ఉత్తమ్ల నుంచి అందని సహకారం, నిరాశగా వెనుతిరిగిన అసమ్మతి నేతలు. అధిష్టానంతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్న రేవంత్ పార్టీ కార్యాచరణ వివరిస్తూ బలమైన ముద్ర, ఆయన కదిలించడం తేలిక కాదన్న అభిప్రాయాలు. ఇక టీపీసీసీ ఆధ్వర్యంలో అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధిష్టానం వద్ద మరింత బలం సంపాదించినట్లు కనిపిస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అధిష్టానం వద్ద అసమ్మతి స్వరం వినిపించాలని భావించిన కొందరు సీనియర్ల యత్నాలు విఫలం కావడమే ఇందుకు నిదర్శనం. ఇక రేవంత్పై ఫిర్యాదులు చేయాలనే ఉద్దేశంతో ఇటీవల ఢిల్లీకి వచ్చిన సీనియర్ నేతలకు ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రమే కాకుండా పార్టీ కూడా పర్మిషన్ ఇవ్వని పరిస్థితి అక్కడ కనబడుతోంది. ఇక నేడు రేపు భారత్ బంద్, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2 రోజుల సమ్మె. ఇక పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త నివేదిక. ఇక 20 కోట్ల మందికి పైగా సమ్మెలో పాల్గొంటారు ఏఐటీయూసీ. ఇక సమ్మెకు మద్దతిచ్చిన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు. బ్యాంకింగ్, రవాణాల రంగాలపై తీవ్ర ప్రభావం, విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం. ఇక బీహార్ సీఎం నితీష్పై దాడి, స్వగ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా వీపై కొట్టిన యువకుడు. దాడికి పాల్పడిన వ్యక్తి మానసిక రోగి. బీహార్ క్యాబినెట్ మంత్రి సహానీపై వేటు. ఇక మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. ఇక ప్యాసింజర్స్ పేరిట ఎక్స్ప్రెస్ డీలక్స్లలో 5 రూపాయల పెంపు, సూపర్ లగ్జరీ రాజధాని గరుడలో 10 రూపాయల వరకు పెంపు. ఇక నేడు రేపు భారత్ బంద్, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 2 రోజుల సమ్మె. పిలుపునిచ్చిన కేంద్ర కార్మిక సంఘాల వేదిక, మద్దతిచ్చిన బ్యాంకు ఉద్యోగుల సంఘాలు. బ్యాంకింగ్, రవాణా రంగాలపై తీవ్ర ప్రభావం. తెలంగాణలో ఆప్కు అనుకూల పరిస్థితులు. కేజ్రీవాల్ మోడర్న్ గవర్నెన్స్ నినాదంతో ఎన్నికల్లోకి. ఇక ఏప్రిల్ 14న తెలంగాణ పాదయాత్ర చేపడతాం. ఆప్ దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి. ఇక జనాభా తక్కువగా ఉంటే హిందువులు, మైనార్టీలే, ఆ గుర్తింపు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉంది. ఇక మైనార్టీ సంక్షేమ పథకాలు రాజ్యాంగ విరుద్ధం కాదు, ప్రమాణ పత్రంలో కేంద్రం స్పష్టీకరణ. ఇక ఉద్యోగార్థులు ఫోన్ నంబర్ మార్చొద్దు,
దరఖాస్తు నుంచి ఎంపిక దాకా ప్రతి దశలోనూ ఫోన్ నంబరే కీలకం. ఫోన్ ద్వారానే సమాచారం చేరవేత. నేటి నుంచి ఓటీఆర్లో మార్పులకు ఛాన్స్. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగానికి దరఖాస్తు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే దరఖాస్తు చేసినప్పటి నుంచి ఎంపిక పూర్తయ్యేదాకా మీ ఫోన్ నంబర్ మారకుండా చూసుకోండి. ఎందుకంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అభ్యర్థి ఫోన్ నంబరే కీలక సమాచారం అందించే దిశగా అడుగులు వేస్తుంది. ఇక అభ్యర్థికి సంబంధించిన సమాచారం అప్లోడ్ చేసే దిశగా ఇప్పుడు టీఎస్సీ, పిఎస్సీ, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఓటీఆర్కి సంబంధించి ఏపీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ వద్ద పద్ధతిలో ఆన్లైన్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులు కూడా తాజాగా మరోసారి తమ సమాచారాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకోసం సోమవారం నుంచి టీఎస్సీ, పిఎస్సీ ప్రత్యేక అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25 లక్షల మంది అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు, ఉన్నత చదువులు పూర్తిగా చేసిన వారు తమ సమాచారాన్ని అప్డేట్ చేయాల్సింది. దీనికి తోడు రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 33కు పెంచడం, జోనల్ వ్యవస్థలో మార్పు చేయడం వంటివి జరిగాయి. ఇక ప్రస్తుతం కొత్త జిల్లాలో అమల్లోకి జిల్లా, జోన్, మల్టీ జోన్లో కూడా మార్పులు చేశారు. ఇక వీటి పరిధి కూడా మారే అవకాశం ఉంది. దాంతో అభ్యర్థులు ఏ జిల్లాలో జోన్ల పరిధిలోకి వస్తారన్న విషయాన్ని కూడా ఖరారు చేయడానికి వీలుగా తమ చదువుల సమాచారాన్ని మరోసారి ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఈ చదువులకు సంబంధించిన సర్టిఫికెట్లను టీఎస్సీ, పిఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు 2018 ప్రకారం అభ్యర్థుల స్థానికతను నిర్ణయించేందుకు గతంలో 1 నుంచి 10వ తరగతి వరకు వరుస 4 ఏళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికతను పరిగణించేవారు. ఇక ప్రస్తుతం ఈ విషయంలో మార్పులు చేశారు. ఈ మార్పుల కారణంగా 1 నుంచి 7వ తరగతి వరకు చదువుల సమాచారాన్ని అభ్యర్థులు ఓటీఆర్ ద్వారా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగానే స్థానికతను నిర్ధారిస్తారు. ఇక కొత్త అభ్యర్థులు కూడా తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగాల భర్తీకి త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్లో అభ్యర్థి నమోదై ఉండాలి. ఈ సందర్భంగా కూడా ఫోన్ నెంబర్ కీలకం కానుంది. ఇక పోటీ పరీక్షలకు యాప్, అభ్యర్థుల కోసం యాప్ను తీసుకొచ్చిన బీసీ స్టడీ సర్కిల్. ఇక భోజనం గురించి అడిగినందుకు చితకబాదారు. 2 విద్యార్థులు గదిలో బంధించి దాడి చేసిన 4 ఉపాధ్యాయులు. ఇక ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో ఘటన నమోదు చేసుకుంది. ఇక ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇక ఈనాడు ఆదిలాబాద్ని కనుక పరిశీలించినట్లయితే ఆదిలాబాద్ వ్యాప్తంగా, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1 దాఖలు కాలే రైల్వే టెండర్లకు స్పందన కరువు. ఇక తిరస్కరణ సరే చర్యలు తీసుకోరేం. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు చేపడితే దాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా గతంలో తిరస్కరించిన దరఖాస్తుల సంగతి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఇప్పటికే 100 ఎకరాల స్థలాలు ఉండటం, అధికారులు వాటి పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవడం అనేటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ పరిరక్షణ కోసం సమిష్టి పోరాటం, పల్లె ఖాతాల్లో నేరుగా వచ్చును. జీరో బ్యాలెన్స్ ఖాతాలు తెరవడానికి స్థానిక సంస్థలకు ఉత్తర్వులు జారీ. తెరాస ప్రభుత్వాన్ని గద్దెదించుతాం ఎంపీ. ఇక ప్రశాంతంగా ఎన్ఎంఎస్ఎస్ఎస్ పరీక్షలు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం. ఇది ఆదిలాబాద్కు సంబంధించి ఈనాడు ఆదిలాబాద్కు సంబంధించి ప్రధాన వార్త. ఇక అదేవిధంగా వెలుగు గనక పరిశీలించినట్లయితే ఇవాళ హైదరాబాద్లో నీటి గోస, 1800 ప్రాంతాల్లో ఇబ్బందులు, 300 ఏరియాల్లో మరీ తీవ్రం. ఇక రోజు విడిచి రోజు వచ్చే నీళ్లు ఇప్పుడు వారానికి 2 సార్లే వస్తున్నాయి. కొన్ని చోట్లయితే వారానికి 1 రోజే. ఇక వాటర్ ట్యాంకర్ల కోసం పెరిగిన బుకింగ్స్, రోజు 1500 ట్యాంకర్లకు ఆర్డర్. ఇక నీటి కష్టాలపై వాటర్ బోర్డుకు ఫిర్యాదుల వెలువ. వడ్లు అమ్ముకునేట్లా రైతు పరిషాన్. బాయిల్డ్ రైస్ ఇస్తామంటున్న రాష్ట్రం, రా రైస్ ఇవ్వాలంటున్న కేంద్రం. ఏప్రిల్ నుంచి వరి కోతలు, పంట చేతికి వస్తున్న టైంలో వానల భయం. సర్కార్ కొనుక్కుంటే రైతులకు 3000 కోట్లకు పైగా నష్టం. కేసీఆర్ అవినీతి అందరికీ తెలుసు. తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్తలేవు. రాష్ట్రంలో ప్రతి గడపకు వెళ్తాం. అధికారంలోకి వస్తే ఫ్రీగా విద్యా, వైద్యం. ఆప్ ఎమ్మెల్యే సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి. ఇక 2500కు కొడుకును అమ్ముకున్నారు. పోషించే స్తోమతలకే అంటున్న తల్లిదండ్రులు. ఇక నిజామాబాద్ జిల్లా గన్పూర్లో ఘటన. ఇవాళ యాదాద్రి ప్రారంభం, 6 ఏళ్ల తర్వాత దర్శనం ఇవ్వనున్న స్వయంభూ లక్ష్మీ నరసింహుడు. ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ. పాల్గొనున్న సీఎం దంపతులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత భక్తులకు అనుమతి. 7వ రోజు వైభవంగా అష్టోత్తర శతకళాభిషేకం.
ఇక అరుదైన జబ్బులకు జనం సాయం క్రౌడ్ ఫండింగ్ కోసం వెబ్సైట్ ప్రారంభించిన కేంద్రం పేషెంట్లకు డబ్బులు డొనేట్ చేసేందుకు ఛాన్స్. ఇప్పటికే 250 మందికి 1.18 లక్షల డొనేషన్లు. ఇక అకాడమిక్ ఇయర్ ఆగమాగం వేసవి సెలవులపై అయోమయం. వచ్చే అకాడమిక్ ఇయర్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కేసీఆర్ అవినీతి అందరికీ తెలుసు. తెలంగాణలో ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్తలేం. రాష్ట్రంలో ప్రతి గడపకు వెళ్తాం. అధికారంలోకి వస్తే ఫ్రీగా వైద్య వైద్యం. ఆప్ ఎమ్మెల్యే సౌత్ ఇండియా సోమనాథ్ భారతి. ఇక రైతు పరిషాన్, నిరుటి యాసంగి వడ్లే మిల్లింగ్ చేయలే. ఎఫ్సిఐకి ఇంకా 9.71 లక్ష టన్నుల బియ్యాన్ని అని సర్కార్. ఇక రైతు పరిషాన్ 2500కు కొడుకును అమ్ముకున్నారు. నిజామాబాద్ జిల్లా గన్పూర్లో ఘటన. హైదరాబాద్లో నీటి గోస. రాష్ట్రంలో పెరుగుతున్న టెంపరేచర్లు. ఆదిలాబాద్ జిల్లా జనైదులో 42.3 డిగ్రీలు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇక సాధారణ కంటే 2 డిగ్రీల అధికంగా టెంపరేచర్లు రికార్డు అవుతున్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా జనైదులో 42.3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా చాప్రాలో 42.1, నిజామాబాద్ సిటీలో 42, జగిత్యాల ఎండపల్లిలో 41.9, ఇక నిర్మల్లోని పెంపిలో 41.4 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు ఆదివారం రికార్డయ్యాయి. ఇక ఉదయం 8 గంటల నుంచే ఎండ వేడిమి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రధానంగా వెలుగుకు సంబంధించి. అదేవిధంగా ఇవాళ ప్రధాన అన్ని వార్తాపత్రికలు కనుక తీసుకుంటున్నట్లయితే ఇక యాదాద్రి ఆలయ ఉద్ఘాటనకు సంబంధించి ప్రధాన వార్తగా కనిపిస్తోంది. ఇక 6 ఏళ్ల తర్వాత స్వయంభూల దర్శనము. మహాసంప్రోక్షణకు ఆధ్యాత్మిక హంగులు. ఏకకాలంలో 82 కళాశాలలకు అభిషేకం. కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి పూజలు. ఇక యాదాద్రి ప్రారంభం. ఇయాల 6 ఏళ్ల తర్వాత దర్శనం ఇవ్వనున్న స్వయంభూ లక్ష్మీ నారసింహుడు. ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ జరిగే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 3 గంటల తర్వాత సామాన్య భక్తులకు దర్శన భాగ్యం. నిఘానీడలో క్షేత్రం. 3000 మందికి పోలీసులతో భద్రత. చిన్నచీయర్ ముహూర్తం ప్రకారమే మహాకుంభ సంప్రోక్షణ. ఉద్ఘాటనకు ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పంపలేదన్న ఈవో. ఇక ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో విశిష్టతలు, ఇంకెన్నో అద్భుతాలతో విడిది నుంచి దర్శనం వరకు సకల సౌకర్యాలతో కట్టిపడేసే నిర్మాణాలతో ఉట్టిపడే వైభవంతో సంసిద్ధమైంది సుందర యాదాద్రి. ఇక చూసిన కనులదే భాగ్యమంటూ అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంటోంది. ఇక మిగిలింది భక్తకోటి ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న ఉద్ఘాటన ముహూర్తమే. ఇక ఆ శుభ సమయం రాని వచ్చింది. లక్ష్మీనరసింహస్వామి స్వయంభూ దర్శనాలకు వేలైంది. సోమవారం ఉదయం 11:55 యాదాద్రి ప్రధానాలయ ఉద్ఘాటన పూజలు. గర్భాలయంలో నృసింహుల మూల విరాట్ దర్శనాలు వైభవపేతంగా ప్రారంభం కానున్నాయి. ఇక మూల విరాట్ దర్శనాలు. అదేవిధంగా 6 సంవత్సరాల తర్వాత స్వయంభూ స్వామివారు గర్భాలయంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అష్టభుజి ప్రాకార మండలాలు, సింహయాలి, కాకతీయ స్తంభాలు, పురాణ ఇతిహాసాలను రాతిశిలలపై పదిలపరుస్తూ ఎన్నో విశేషాలతో కొండపై ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాంచనరసింహుల పునర్నిర్మాణ విస్తరణ పూర్తవడంతో ఇక ఈ నెల 21న ప్రధానాలయ ఉద్ఘాటన క్రతువును శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. ఇక దీంతో సీఎం, మంత్రులు, అదేవిధంగా దీనికి సంబంధించి చిన్నధీయర్ దూరం కనపడుతున్నాడు. ఇక యాదాద్రి క్షేత్రం మహాశుభ సంప్రోక్షణ మహోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆయన సతీమణి హాజరు కానున్నారు. ఇక యాదాద్రి వైభవం, యాదాద్రి సతీ సమేతంగా హాజరు కానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు యాదాద్రిలో ప్రత్యక్షమవుతున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ లైవ్లో చూద్దాం. స్టే ట్యూన్ టు అమ్మా న్యూస్.